నమస్తే అన్న. ఈరోజు సలహాదారుల విషయంలో 689 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసిందని చెప్పి ఈరోజు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటన్నా? భారతదేశంలో ప్రధానమంత్రి కూడా ఇంతమంది సలహాదారులు లేరు. 29 రాష్ట్రాలు. కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలించేది 13 జిల్లాలని. ఈ 13 జిల్లాలో 43 మంది సలహాదారులను పెట్టి వాళ్ళకు క్యాబినెట్ హోదా ఇచ్చి ఒక్కొక్క మనిషికి నెలకు 5 లక్షల రూపాయలు చొప్పున ఈ 5 ఏళ్లలో దగ్గర 689 కోట్లు ఇచ్చి వాళ్ళు ఏం సలహా ఇచ్చారో కూడా అర్థం కావట్లా. ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయడానికి వాళ్ళు సలహాలు ఇచ్చినట్టుంది, అభివృద్ధి దిశగా కాదు. ఈ రోజున కేంద్ర మంత్రి 5 సంవత్సరాల నుంచి మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విశాఖ రైల్వే జోన్కి 53 ఎకరాలు కూడా ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో ఆంధ్ర రాష్ట్రం ఉంది. అది రైల్వే జోన్కి ఏర్పాటుకి మేము కేంద్రం నుంచి డిపిఆర్ కూడా రెడీ అయ్యి ఉంది, సంబంధించిన నిధులు కూడా మేము అన్నీ ఇచ్చున్నాం. కానీ మాకు అక్కడ స్థలం చూపించలేదు అని చెప్పి కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో విశాఖలో ఆస్తులు దోచుకొని కబ్జాలు చేసుకొని ఋషికొండని బోడిగుండు చేసి 500 కోట్లతో తనకు ఒక ప్యాలెస్ కట్టుకోవడానికి టైం ఉంది. కానీ ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేస్తాను, 3 రాజధానుల కాన్సెప్ట్తో విశాఖని రాజధాని చేస్తానన్న విశాఖలో రైల్వే జోన్ తీసుకొచ్చి విశాఖ ప్రాంతానికి ఏదైతే రైల్వే జోన్ వల్ల ఆర్థికంగా ప్రభుత్వానికి ఆర్థికంగా వెసులుబాటు వచ్చేటువంటి ఒక సంస్థని జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేసి దాన్ని పూర్తిగా నిస్సహాయ స్థితిలో పెట్టాడు. 22 మంది ఎంపీలు ఇతనికి ఉన్నది. 22 మంది ఎంపీలతో కేంద్రం నుంచి కనీసం ఏ రకంగా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పోలవరం నిధులు కావచ్చు, రైల్వే జోన్కి కావచ్చు, ప్రత్యేక హోదా విషయంలో కావచ్చు, వెనకబడిన జిల్లాలకి కేంద్ర ప్రభుత్వం కొంత ఆర్థిక సహకారం అందించే స్థితి ఉంది. ఇవేమీ సాధించే స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ రాష్ట్రంలో అటువంటి నిస్సహాయత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. సార్ ఏం సార్ మరి 3 రాజధానుల కాన్సెప్ట్ విశాఖపట్నం నేను అభివృద్ధి చేస్తానంటే కోర్టుల్లో కేసులు వేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుందనే ఆరోపణలు కూడా ప్రభుత్వం నుంచి ఎన్నో విన్నాం మనం. మరి ఈరోజు కేవలం రైల్వే జోన్కే ఈ విధమైన ఇది ఉందని అంటే అసలు నిజంగా చిత్తశుద్ధితోనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి అనేది ఒక కాంక్ష. దానితో జగన్మోహన్ రెడ్డి తను ఆర్థికంగా సంపాదించుకోవడానికి తన సంపాదన కోసం ముఖ్యమంత్రి పదవి తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికో ఈ రాష్ట్ర ప్రజల యోగక్షేమాల కోసమో జగన్మోహన్ రెడ్డి లేడు. జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రం విధ్వంసమయ్యి సర్వనాశనం చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. ఇటు చూస్తే ఈ రాష్ట్రంని 5 ఏళ్లలో గంజాయితో మత్తుతో యువతని మత్తులో ముంచి తేలుతున్నాడు. యువతకు ప్రతి జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు. ఆ జాబ్ క్యాలెండర్ సంగతి దేవుడు ఎరుగు. కానీ గంజాయిని మాత్రం ఒక వనరుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు గంజాయిని కట్టడి చేసే పరిస్థితి లేదు. నిన్న చూసాను తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇతర పోలీసులు గంజాయిలో పట్టుబడుతున్నారు. అంటే సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి. ఇంత దౌర్భాగ్య స్థితిలో ఎవరో గంజాయి స్మగ్లర్తో కాదు, ఇవాళ డైరెక్ట్గా పోలీసులే చేస్తున్నారు. పోలీసులతో గంజాయి సరఫరా జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన, జగన్మోహన్ రెడ్డి యొక్క అహంకారం ఎలా ఉందో ఈరోజు చూడవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో 3 రాజధానుల అభివృద్ధి అన్నాడు. 3 రాజధానుల అభివృద్ధి అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక ముసుగు. జగన్మోహన్ రెడ్డి దోపిడీ దొంగతనం చేయడానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి, అభివృద్ధి చేయడానికి వచ్చిన ముఖ్యమంత్రి కాదు. విశాఖ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ఋషికొండతో పాటు 22A అని చెప్పేసి ఎప్పటి నుంచో ఉన్నటువంటి కొన్ని స్థలాలకి క్లియరెన్స్ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా గతంలో దసపల్లా రాజులకు సంబంధించిన ఆస్తులను కానీ ఇవన్నీ దోచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి విశాఖకు రాజధాని పెట్టాడు. విశాఖలో భూ విస్తీర్ణం ఎక్కువగా ఉంది, ఒక అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం, అభివృద్ధి చెందిన సిటీ. అక్కడ దోచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అన్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఏం అభివృద్ధి చేశాడు? విశాఖలో ఏం తీసుకొచ్చాడు? విశాఖకి ఏం చేశాడు అసలు? ఇవాళ నెల్లూరులో, ఈ రాష్ట్రంలో నెల్లూరు పోర్టు నుంచి ఒక ప్లాంట్ పోతా ఉందంటున్నారు. దాని మీద ఏమైనా కంట్రోల్ చేసే పరిస్థితి ఉందా? జగన్మోహన్ రెడ్డికి ఆ పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో తన ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకు తెలిసిన ఎటువంటి రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వనరుల్ని తన సొంత జేబులో వనరుగా మార్చుకొని ఇసుకని లిక్కర్ని తన జేబుల్లో మార్చుకొని తన వనరుగా చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి.